హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల సంఘాలకు మధ్య జరిగినటువంటి చర్చలు అత్యంత కీలకమైన మలుపుగా అయితే నిలిచాయి. ఈ సమావేశంలో అక్షరాల 5:30 గంటల పాటుగా నిరంతరాయంగా ఎంతో వాడివేడిగా అయితే సాగింది. రాష్ట్ర మంత్రుల బృందం మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్తో పాటుగా దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో అయితే పాల్గొన్నారు. చర్చల తీవ్రత ఎంతలా ఉంది అంటే మంత్రులు మరియు అధికారులు కనీసం భోజన విరామం కూడా తీసుకోకుండా సుమారు 6 గంటల పాటు ఉద్యోగుల సమస్యలు వినడానికి కేటాయించారు. ఈ యొక్క సమావేశం అంతా కూడా ఒక సానుకూల వాతావరణంలో క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో జరిగినప్పటికీ ఉద్యోగుల నుంచి మాత్రం తమ చిరకాల వాంఛల పట్ల గట్టి డిమాండ్లయితే వినిపించాయి. ఈ సుదీర్ఘ చర్చల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సుమారు 60-70 రకాల చిన్న చిన్న మరియు పెద్ద పెద్ద సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో కొన్ని ఆర్థికపరమైనవి కాగా మరికొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రధాన ఆవేదన ఏమిటంటే గత 3 ఏళ్లుగా తమ వేతన సవరణకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడకపోవడము. 2023 నుంచి పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంపై సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను గౌరవిస్తూ గత 2 సంవత్సరాలుగా ఉద్యోగులందరూ కూడా ఎంతో నిర్మాణాత్మక సహకారాన్ని అందించామని, కానీ ఇప్పుడు తమ సహనానికి కూడా హద్దులు ఉంటాయని చెప్పేసి వారు స్పష్టం చేశారు. వేతన సవరణ కమిటీ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడటం కష్టం కాబట్టి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని వారు పట్టుబట్టారు. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా అప్పుల పాలవుతున్న ఉద్యోగులందరికీ కూడా ఆసరాగా నిలిచేటటువంటి కరువు భత్యం డీఏ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని అయితే వారు గుర్తు చేశారు. ప్రస్తుతం 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా జూలై 1వ తేదీ నుంచి 5వ డీఏ కూడా రావాల్సి ఉందన్నమాట. అంటే మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల నెలవారీ ఆర్థిక ఆదాయం పైన తీవ్ర ప్రభావం అయితే పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల దృష్ట్యా కనీసం డీఏలను కూడా విడుదల చేయకపోతే సామాన్య ఉద్యోగి కుటుంబం గడవడం కష్టమని వారు మంత్రులకు వివరించారు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డుల అంశంపై కూడా తీవ్ర చర్చ జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో హెల్త్ కార్డులు పనిచేసేలాగా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు వీటిని అంగీకరించడం లేదు. అయితే అత్యవసర సమయంలో హెల్త్ కార్డులు పనిచేయకపోతే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, దీనిపైనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి అదనపు పెన్షన్ ఏక్యూపీ మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కారణంగా ప్రమోషన్లు ఆగిపోయిన వారికి న్యాయం చేయాలని అయితే వారు విన్నవించారు. మంత్రుల బృందం ఉద్యోగుల బాధలను ఓపికగా విన్నప్పటికీ తుది నిర్ణయాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారికి వదిలేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు ఇతర మంత్రులు ఈ సమస్యలన్నిటిని విశ్లేషించి వాటి వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుంది, అలాగే ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఒక నివేదికను సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. వచ్చే 3-4 రోజుల వరకు ఒక సమగ్ర నివేదిక తయారు చేసి దానిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ప్రధాని పర్యటన మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన చర్చించిన తర్వాత ఒక పొలిటికల్ డెసిషన్ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని అయితే వారు పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమకు ఇక సమయం లేదని, ఈ చర్చలు నెలల తరబడి సాగించడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. మరి ప్రభుత్వం నుంచి అతి త్వరలోనే అంటే వచ్చే వారంలోపు ఒక సానుకూల ప్రకటన వస్తుందని అయితే ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులోనే ఉంది అని, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందనే దానిపైనే ఉద్యోగుల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని వారు హెచ్చరించారు. ఏదేమైనా 5 గంటల పాటు సాగినటువంటి ఈ యొక్క భేటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక పునాది వేస్తుందని అయితే అందరూ భావిస్తూ ఉన్నారు.